నందమూరి అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఆసక్తిగా ఎదురు చూస్తున్న సినిమా దేవర. అత్యంత ప్రతిష్టాత్మకంగా భారీ అంచనాల మధ్య రూపొందుతున్న ఈ సినిమాలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రధాన పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే. దాదాపు 6 ఏళ్ల తర్వాత తారక్ సింగిల్ గా ఆడియన్స్ ముందుకు రాబోతున్నారు. దీంతో దేవర చిత్రంపై ఇప్పటికీ భారీ అంచనాలు నెలకొన్నాయి. అంతేకాకుండా మొదటిసారి బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ ఈ చిత్రంలో తారక్ సరసన కనిపించనుంది. అలాగే బిటౌన్ స్టార్ సైఫ్ అలీ ఖాన్ కూడా ప్రతినాయకుడుగా కనిపించడం, మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ రవిచంద్ర అద్భుతమైన మ్యూజిక్ అందించడంతో ఈ చిత్రాన్ని ఎప్పుడెప్పుడు చూడాలని వెయ్యికలతో ఎదురు చూస్తున్నారు. డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో వహిస్తున్న ఈ మూవీ సెప్టెంబర్ 27వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ క్రమంలో కొన్ని రోజులుగా చిత్ర యూనిట్ వరుసగా ప్రమోషన్స్ నిర్వహిస్తుంది. ఇటీవలే ముంబైలో ట్రైలర్ లాంచ్ ఈవెంట్ గ్రాండ్ గా నిర్వహించిన సంగతి తెలిసిందే. దేవర ట్రైలర్ ఒక్కసారిగా ఎక్స్పెక్టేషన్స్ పెంచేసింది. తాజాగా తారక్ అభిమానుల్లో ఓ వార్త ఫుల్ జోష్ నింపుతోంది. హాలీవుడ్ లో జరగనున్న అతిపెద్ద ఫిలిం ఫెస్టివల్ లో దేవర మూవీని ప్రదర్శించబోతున్నారు. సెప్టెంబర్ 25వ తేదీన అక్టోబర్ 9 వరకు కాలిఫోర్నియాలో లాస్ ఏంజల్స్లో అతిపెద్ద జనరల్ ఫిలిం ఫెస్టివల్ లో బియాండ్ ఫెస్ట్ 2024 జరగనుంది. ఈ ఫెస్ట్ లో ఈజిప్షియన్ థియేటర్ లో సెప్టెంబర్ 26న సాయంత్రం దేవర మూవీని ప్రదర్శించబోతున్నారు. పలువురు హాలీవుడ్ సినీ ప్రముఖులతో పాటు ఆడియన్స్ కూడా ఈ చిత్రాన్ని చూడనున్నారు. ఇందుకు సెప్టెంబర్ 25న జూనియర్ ఎన్టీఆర్ అమెరికాకు వెళ్లనున్నట్లు తెలుస్తోంది. దీంతో అభిమానులు ఖుషి అవుతున్నారు. దేవర చిత్రంలో చివరి 40 నిమిషాలు సీన్ అద్భుతంగా ఉంటుందని, వేరే లెవెల్లో ఉంటుందని ఇటీవల తారక్ చెప్పడంతో ఈ చిత్రంపై అంచనాలు అమాంతం పెరిగిపోయాయి. ఈ సినిమాను 2 భాగాలుగా రూపొందించగా ఇందులో ఎన్టీఆర్ ద్విపాత్ర అభినయం చేస్తున్నారు. ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మోకాళ్లకు ప్లాస్మా ట్రీట్మెంట్. మీ ఆర్థోపెడిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం. ఫ్రీ కన్సల్టేషన్. ప్రతి ట్రీట్మెంట్ పై 20% డిస్కౌంట్. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే. త్వరపడండి. V9 హాస్పిటల్స్ 9281 465 842.